హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చేసా. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షంగా మారుతుంది. అలా అప్పుడున్న నలుగురు, ఐదుగురు హీరోల్లో కొంచెం బెటర్‌గా కనిపించడం, దీనికి తోడు మామగారైన అల్లు రామలింగయ్య గారి సపోర్ట్ ఉండడం, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ప్రజల గుండెల్లో ఒక స్థానం సంపాదించుకున్నారు మన చిరు తాత. ఆ స్థానంతోనే కొన్ని రకాల వ్యాపారాలకు, హోటళ్లకు, రెస్టారెంట్లకు అభిమానులు తన పేరును పెట్టుకోవడం జరిగింది. దీనికి సిర్రెత్తిన చిరు తాత పర్మిషన్ లేకుండా, నాకు కమిషన్ ఇవ్వకుండా నా నేమ్‌ని వాడుకుంటారా అనే కోపంతో కోర్టుకు పోయారు. నా వాయిస్ ఓవర్‌ని గాని, అలాగే నా నేమ్‌ని గాని అభిమానులు ఎక్కడా వాడకూడదని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. దీంతో చిరు తాత అభిమానులు తనని అభిమానంతో ఏమి అనలేక లోలోపల తిట్టుకోవడం మొదలుపెట్టారు. అయ్యా చిరు తాత గారు, అభిమానులు మీ సినిమాలు చూడడం వల్ల ఇండస్ట్రీలో మీ కుటుంబానికి చెరగని ఒక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసుకొని వేల కోట్లు సంపాదించారనే విషయాన్ని మర్చిపోవద్దని మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఇక ఇదే తరహాలో మన ఐకాన్ స్టార్, అభిమాన నటుడు అల్లు అర్జున్ పేరు మీద కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ పూర్తి భిన్నంగా స్పందిస్తూ మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అభిమానులు ఎంతో ప్రేమతో తన పేరును వ్యాపారాలకు పెట్టుకున్నారని, ఇంతటి అభిమానం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని తన స్టాఫ్‌తో చెప్పి అభిమానులపై తనకున్న ప్రేమను మరొకసారి నిరూపించుకున్నారు. అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరిలో ఎవరి డిసిషన్ కరెక్ట్ అనేది యాజ్ ఎ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌గా, అలాగే కామన్ మ్యాన్‌గా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గురించి మాత్రమే పెట్టిన ఛానల్.